ఈ నెలంతా మహాదేవుడు మనల్ని అందరినీ కాశీ కాపాడి ఈ నెలలో ఆఖరి ఆదివారం ఇది, రోజు కూడా ఆఖరిదే. ఈరోజు గడిస్తే మరొక దినంలో క్రొత్త నెలలోనికి మనం ప్రవేశించడానికి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాము. వాతావరణం యొక్క పరిస్థితి ఎలాగున్నప్పటికీ కేవలము దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి చక్కగా అనుకునేటువంటి సమయానికే దైవ సన్నిధికి వస్తూ అనేక మంది స్వరాలు ఎత్తి దేవుని గణపరచడానికి సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి విధానం చాలా గొప్పది. ప్రతి ఆదివారము ఈ విధమైనటువంటి కూడుకులో లేక ఆరాధనలో చక్కటి అంశాలు మనం నేర్చుకుని మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ప్రయోజనకరమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించే మాటలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. దేవుని మాటల చేత మనం ఆదరించబడాలి, బలపరచబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. ప్రియులారా, గతం నుండి ఆనందము అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకునే క్రమంలో మనుషులు ఆనందించే సందర్భాలు రకరకాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. నిజమైన ఆనందం ఎందులో ఉందో అనేటువంటి విషయాన్ని మనం లేఖన పరిశోధనలో మనం చాలా విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రతి వ్యక్తి ఆనందంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో పనులు చేస్తున్నటువంటి ఈ తరుణంలో శాశ్వతమైనటువంటి ఆనందము, మహాదేవుడు అనుగ్రహించబోయే ఆనందము, నిజమైనటువంటి ఆనందము ఏమై ఉన్నది అనేటువంటి విషయాన్ని, ఎందులో ఉన్నది అనేటువంటి విషయాన్ని దైవ సన్నిధిలో మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. మనుషులు వేటిని బట్టి ఆనందిస్తారు అనే సంగతిని మొదటి భాగంలో మనం ఆలోచన చేశాము. గొప్ప గొప్ప పనులు చేసి వారు ఆనందించే సందర్భాలు లేకపోలేదు. వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి ఆనందించేవారు లేకపోలేదు. వారికి ఉన్నటువంటి బిడలను బట్టి ఆనందించేవారు లేకపోలేదు. పోయిన వాటిని దొరికితే ఆనందించే మనుషులు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కొన్నిటిని మాత్రమే మనం నేర్చుకున్నాము. ఇంకా చాలా సందర్భాల్లో మనిషి ఆనందపడే సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. దేవుడు ఆనందించిన సందర్భాలు, దేవుడు ఆనందించే సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని గత వారం మనం నేర్చుకోవటం జరిగింది. యేసుక్రీస్తును బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడని, మన ప్రవక్తలను బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడని, తర్వాత ఏంటి, పాపము నుండి మారు మనసు పొందినప్పుడు దేవుడు ఆనందిస్తూ ఉన్నాడని, ఇతరులకి మేలు చేసినప్పుడు దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. ఈరోజు మనము వేటిని బట్టి ఆనందించాలి అనే విషయాన్ని మనం చక్కగా నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేనిని బట్టి, వేటిని బట్టి మనం ఆనందించాలి? సందర్భాలు చాలా ఉన్నప్పటికీ మనము ఈ సమయాన్ని బట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాము. మొదటగా 64వ కీర్తన బైబిల్ గ్రంథాన్ని తెరిచి 64వ కీర్తన 10వ వచనాన్ని మొదటిగా మనం చదువుకుందాము. నీతిమంతులు యెహోవాను బట్టి
సంతోషించుచు ఆయన శరణుజొచ్చుదురు, యథార్థ హృదయులందరూ అతిశయపడుదురు అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 10వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, మనుషులు వేటిని బట్టి ఆనందించాలి. ఇది మొదటి భాగానికి ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి 3వ భాగానికి ఒకే పేరు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటిది? మొదటి భాగం ఏంటనంటే మనుషులు వేటిని బట్టి ఆనందించుచున్నారు అనేటువంటిది. దేవుడు మనుషులు వేటిని బట్టి ఆనందించుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాము. ఈరోజు మనము వేటిని బట్టి ఆనందించాలి. దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము, దేవుని కొరకు దైవ సన్నిధికి వచ్చినటువంటి మనము, దేవుని వాక్యం ద్వారా మార్పు చెంది రక్షణ భాగ్యాన్ని సంతరించుకుని దేవుని ప్రియ బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనలను నీతిమంతులు అని సంబోధించిన సందర్భాలు లేకపోలేదు. దేవుని ఇంటిలో అనగా దేవుని సంఘంలో దేవుని కొరకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను కొన్ని సందర్భాలలో నీతిమంతులు అనేటువంటి మాటను ఉపయోగించారు. ఈ నీతిమంతులు ఎవరిని బట్టి, దేనిని బట్టి ఆనందిస్తారు అంటే యెహోవాను బట్టి ఆనందిస్తారు. ఎందుకు దేవుని బట్టి ఆనందిస్తారు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈ నీతిమంతులు దేవుని బట్టి ఆనందిస్తారు అని అంటే, నీతిమంతులకి బలమైనటువంటి కోటగా, ఒక ఆశ్రయదుర్గముగా, అన్ని వేళలా ఆయన అభయహస్తాన్ని నిత్యము ఉంచుతూ ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని నీతిమంతులు గుర్తించారు గనక. అంత మాత్రమే కాదు, ఆయన శరణుజొచ్చి ఉన్నారు అనేటువంటి విషయాన్ని, అంటే అన్ని కాలాలలో దేవుని మీద ఆధారపడినటువంటి విధానాన్ని బట్టి దేవుడు వారి పక్షాన్ని నిలిచి ఉన్నాడు గనక బహుశా నాకు ఎవరూ లేరు అనేటువంటి ఒక ఆందోళనలో మనుషులు ఉంటారు. అయ్యో నా పరిస్థితి ఏంటి, నా తోబుట్టుకులు లేరు, అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేరు, దిక్కుమొక్కులు లేని వానిగా అయిపోయాను. ఒకవేళ రక్త సంబంధులున్నా లేనట్టుగానే ఉన్నది పరిస్థితి అని బాధపడి దిగిలి పడవలసిన అవసరం లేదు. నువ్వు నమ్ముకున్నటువంటి నీ దేవుడు నిత్యము నీ కుడి పక్కన నీడగా ఉంటూ ఆయన భద్రతలో నిన్ను ఉంచుతూ ఉన్నాడు. అందుకనే మనము దేవుని బట్టి ఆనందించాలి. మనిషి యొక్క విశ్వాసం ఎప్పుడు చన్నగిలుతుందేనంటే, మనిషి నమ్మాలి అంటే చూడాలనుకుంటాడు. నా కళ్ళకి కనబడితేనే తప్ప నేను నమ్మను అనేటువంటి ధోరణిలో ఈనాడు మనిషి ఉన్నటువంటి పరిస్థితి. ఒకాను సందర్భంలో యేసుప్రభు శిష్యులలో ఒకడైనటువంటి తోమా గారు ఇదే ప్రశ్నను, ఇదే సందర్భాన్ని ప్రభు ముందు లేక శిష్యుల ముందు ప్రదర్శించిన సందర్భం. విషయం ఏంటి అని అంటే, ప్రభు 3వ దినాన్ని తిరిగి లేచాడు సమాధిలో నుండి అని అందరూ చెప్తూ ఉంటుంటే తోమా నమ్మలేదు ఆ విషయాన్ని. ఆయన ఏమనుకుంటూ ఉన్నాడు అంటే, నిజమే
యేసు ప్రభు వారు బ్రతికొండగా చెప్పాడు ఆయన, నేను ఖచ్చితంగా తిరిగి లేస్తాను. ఆయన చెప్పినట్లుగానే లేస్తాడు, నా సహోదరులు చూశారు లేచినట్టుగా అనే సంగతి ఎవరు నమ్మలేదు? తోమ గారు నమ్మలేదు. అంటే ఆయన మనసులో ఇప్పుడు ఏమనుకుంటూ ఉన్నాడు? నా కళ్ళతో నేను చూడాలి అనేటువంటి భావన. ఈ రోజున గట్రా మనుషులు ఎలాగున్నారు అంటే, నేను దేవుని చూస్తే తప్ప ఆయన యందు నేను నమ్మకం ఉంచలేను, నేను దేవుని చూస్తే తప్ప ఆయన యందు నేను ఆనందించలేను, ఆయన నా కుడి పక్కన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను నమ్మలేను అనేటువంటి కోణములోనే మనిషి అలాగా ఒక అపనమ్మకమైనటువంటి భక్తిని కొనసాగిస్తున్నటువంటి సందర్భం. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, దేవునిని బట్టి మనం అందరము ఏం చేయాలి? ఆనందించాలి. రాత్రి చాలామంది ప్రార్థనకు వచ్చారు. రాత్రి ప్రార్థనా కూటంలో 3 విషయాలు దేవుని కోసం మనం చెప్పుకోవటం జరిగింది. దేవుడు ఎట్టువాడు అని అంటే ఆయన నిజమైన దేవుడు. దేవుడు ఎట్టువాడు అని అంటే ఆయన మహిమగల దేవుడు. దేవుడు ఎట్టువాడు అని అంటే ఆయన సమాధానకర్త యొగు దేవుడు. ఇంకా ఆయన కోరకం చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అందును బట్టి మనము సంతోషించాలి, ఆనందించాలి. అంత గొప్ప దేవుడు మనకుంటుండగా దిగిలేలా, అంత మహాత్మ్యము కలిగినటువంటి దేవుడు మనకుంటుండగా భయమేలా అని ఎన్నో లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. ప్రియ సోదరి సహోదరులారా, లోకస్తులైతే ప్రారంభంలో చెప్పినట్లుగా నిర్జీవమైనటువంటి తాత్కాలికమైనటువంటి వాటిని బట్టి ఆనందించే కోణంలోనే మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. నేను ఈ రోజున దేనిని బట్టి సంతోషిస్తూ ఉన్నానో ఆ సంతోషాన్ని కలిగించే పనులైతేనో, ఆస్తిపాస్తులైతేనో, బిడ్డలైతేనో, బంధువులైతేనో ఏ అయినా భౌతిక సంబంధమైనవి ఉండవు అనే సంగతిని గుర్తించలేక వీటిని బట్టి ఆనందించే మనుషులు లోకంలో ఉన్నారేమో కానీ మన దేవుడు శాశ్వతమైన వాడు. ఒకసారి మీరు చెయ్యెత్తాలి, ఈ మాటను ఎంతమంది నమ్ముతున్నారు అని. మన దేవుడు శాశ్వతమైన వాడు. వెరీ గుడ్, నిజమే. తన కొరకు తను పరిచయం చేసుకుంటూ ఆది అంతము లేనివాడు అని చెప్పిన సందర్భాలు లేకపోలేదు. దేవుడు అల్ఫయు ఓమేగయు అనేటువంటి ఎబ్రీ పదాన్ని, పదజాలాలను ఉపయోగించాడంటే ఆయనకి ప్రారంభంలో ఇది ముగింపు లేదు అని. ఆయన కలిగింపబడిన వాడు కాడు, ఆయన క్రియేటర్. ఇంగ్లీష్లో క్రియేట్ అని అన్నాడు. ఆయన మాత్రమే సమస్తాన్ని సృష్టించాడు తప్ప ఆయన ఒకరి చేత సృష్టింపబడినటువంటి వ్యక్తి కాదు అని. యుగయుగాలకు దేవుడుగా ఉన్నాడు అని, నిత్యముండే దేవుడు. అలాంటి అద్భుతమైనటువంటి దేవుణ్ణి బట్టి మనం అందరం ఏం చేయాలి ప్రియులారా? ఆనందించాలి, ఆనందించాలి. మనము వేటిని బట్టి ఆనందించాలి అనేటువంటి దాంట్లో 2వ పాయింట్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక గ్రంథాలు తెరిచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి మనం నెమ్మదిగా చదువుకోవడానికి సిద్ధపడదాము. అందరూ బైబిల్ తెరవండి. ప్రతి ఒక్కరూ చదివే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా పురుషులు గట్టిగా స్పష్టంగా చదివితే అందరూ దాన్ని ఫాలో అవుతారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ అమ్మ మాట చూడండి, దేవుని బిడ్డలతో చెప్తున్నటువంటి మాటలు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి,
మరలా చెప్పుదును ఆనందించుడి అనేటువంటి మాట. ఈ రోజున దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నటువంటి వారు లోకంలో సంభవిస్తున్నటువంటి పరిస్థితులను చూసి కంగారు పడే సందర్భాలు లేకపోలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో వారిలో సన్నగిల్లుతున్నటువంటి విషయం ఏమనంటే దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం. కానీ భక్తుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, ఆనందించండి అని చెబుతూ ఎందుకు మీరు ఆనందంగా ఉండాలో అనేటువంటి విషయాన్ని తర్వాత వివరణిస్తూ ఉన్నాడు ఆయన. మీ సహనమును సకల జనులకు తెలియజేయనివ్వండి. మీ సహనమును సకల జనులకు, ఎవరికెవరికేనంట? సకల జనులకు తెలియపరచండి. ప్రభువు దూరంగా ఉన్నాడా, సమీపంగా ఉన్నాడా? ప్రభు ఎక్కడున్నాడా ప్రియులారా? సమీపముగా ఉన్నాడు. ఎవరికి సమీపంగా ఉన్నాడు ఆయన అనంటే, దేవుని బట్టి ఆనందించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సమీపంగా ఉన్నాడు. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ, చూడండి, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి ఎల్లప్పుడూ తెలియచేయాలి. ఎల్లప్పుడూ తెలియచేయాలి అని చెబుతూ అసలు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరిని బట్టి మనం ఆనందించాలో అప్పుడు ఎప్పుడు ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి విన్నపాలు తెలియచేసినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండెను అనేటువంటి మాట. ఎవరి వలన మన హృదయాలకి సమాధానము, ఎవరి వలన మన హృదయాలకి మన తలంపులకు కావలిగా ఉంటాడట? ఎవరి వలన? యేసుక్రీస్తు వలన అనేటువంటి విషయాన్ని. అంటే యేసు ప్రభువారు లేకపోయినట్లయితే మానవ జీవితానికి రక్షణ భాగ్యం లేదు. యేసు ప్రభువారు లేకపోయినట్లయితే మనిషికి మోక్షం లేదు. యేసు ప్రభువారు లేకపోయినట్లయితే ఆ వ్యక్తికి సమాధానం లేదు, దేవునితో మనకున్నటువంటి సంబంధము లేదు. దేవునితో మనకు సంబంధాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అని ఆలోచిస్తే యేసు ప్రభువారు. ఈ రోజున మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని మనం ప్రారంభిస్తాము అంటే, పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి అని ప్రారంభిస్తే మన కష్టాలను, సుఖాలను, పరిస్థితులను, కుటుంబ పరిస్థితులను మన దేవునితో చెప్పుకుంటా. అయితే ప్రియులారా, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాలి అని అంటే మధ్యవర్తిగా మహాదేవుడిని ఎవరి నుంచాడు మనకి? యేసు ప్రభువారు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన యేసుక్రీస్తు ద్వారానే దేవుని యొద్దకు వెళితే, పరలోకమందు ఉన్నటువంటి దేవుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నీకు సమాధానము దొరుకుతుంది. యేసుక్రీస్తు లేకుండా మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నము విఫలమే తప్ప ఫలితం ఉండదు. యేసుక్రీస్తు లేకుండా, ప్రభువారు లేకుండా ఏది సాధించేది ఏమి లేదు. ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఈవులను యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు లభ్యమవుతాయి. ఒక క్రీస్తు లేకుండా భౌతిక సంబంధమైనటువంటి సంపాదించవచ్చు, కానీ కొంతకాలమే. వాటి వల్ల శాశ్వతమైనటువంటి ఆనందం లేదు. మహాదేవుడు శాశ్వత ఆనందాన్ని, నిజమైన ఆనందాన్ని మనకు అనుగ్రహించాలని దేవుడు నిత్య సంకల్పం చేశాడు.
ఎవరి ద్వారా? యేసు ప్రభు వారి ద్వారా. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా, యేసు ప్రభుల వారి ద్వారా మనకు రక్షణ, యేసు ప్రభు ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, యేసు ప్రభు ద్వారా స్వస్థత, యేసు ప్రభు ద్వారా సమాధానము, యేసు ప్రభు ద్వారా నిరీక్షణ, యేసు ప్రభు ద్వారానే నిత్య జీవము అనేటువంటి విషయాన్ని. అంటే దేవునికి సంబంధించింది ప్రతిదీ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు లభ్యమవుతాయి అన్నమాట. యేసుక్రీస్తు లేకుండా అసలు అవకాశం లేదన్నమాట. అంటే ఇప్పుడు ఎవరిని బట్టి మనం ఆనందించాలని ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారిని బట్టి మనం ఆనందించాలి. యేసు ప్రభు వారిని బట్టి ఎందుకు ఆనందించాలండి అని ఒకవేళ ఎవరన్నా అడిగితే, తప్పు మనం చేశాము, శిక్ష మనమే అనుభవించాలి. రూల్ అది. దీన్నే పద్ధతి అని అంటారు, ధర్మం. తప్పు మనం చేశాము, శిక్ష కొట్ట ఎవరు అనుభవించాలి? మనమే అనుభవించాలి. దీన్ని ఏమంటారు? పద్ధతి. ఇది పద్ధతి. కానీ యేసుప్రభు వారు ఏమన్నారని అంటే, దేవుని పక్షాన్ని ఈ లోకానికి వచ్చి, నిజమే తప్పు అతనే చేశాడు, కానీ శిక్ష మాత్రం అతనికి విధించొద్దు, నాకు విధించండి. తప్పు వారే చేశారు, నేను కాదంటలేదు. శిక్ష వారికి విధించొద్దు, నాకు విధించండి అని మన మీద పడవలసినటువంటి ఆ శిక్ష భారాన్ని ఆయన భరించాడు. అంత త్యాగశీలుడిని బట్టి మనం ఏం చేయాలి? ఆనందించాలి. ఆనందించాలి అనేటువంటి విషయం. కాలుకో చేయికో శరీరానికో చిన్న దెబ్బ తగిలితే విలబల్లాడిపోతాం. చిన్న దెబ్బే, పెద్దది అక్కర్లేదు, చిన్న దెబ్బే తగిలితే విలబల్లాడిపోతాం. కానీ ప్రభు శరీరం మీద ఒక రైతు నాగలబెట్టి దున్నునట్లుగా ప్రభు శరీరాన్ని దున్నారు అని ప్రవచనాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఎందుకని? ఆయన ఏ నేరం చేశాడని? నేరం ఆయన చేయలేదు, నేరం చేసిందల్లా మనమే. మానవ జాతే నేరం చేసింది, కానీ మన పక్షాన్ని, మన తరపున ఆయన శిక్షను భరిస్తూ ఉన్నాడు. రక్తము కారేంతగా సహించలేనటువంటి భారాన్ని ఆయన అనుభవించాడు, బాధను అనుభవించాడు, కేవలము మనల్ని సేవ్ చేయడానికి, రక్షించడానికి. అందును బట్టే మనము ఆనందించాలి. ఎవరిని బట్టి ఆనందించాలి? మనం యేసు ప్రభు వారిని బట్టి ఆనందించాలి. ఈ సంగతి చాలామంది గుడి మానేసే వాళ్ళకి తెలియదు. అనుకూలం ఉంటే, అవకాశం ఉంటే వచ్చే బేరగాళ్ళు వీళ్ళు. అది కాదు. మహోన్నతుడైనటువంటి దేవుని బట్టి ఆనందించాలి. నిత్యము మన పక్షాన్ని ఉండి ఆయన అన్ని వేళల్లో మనల్ని కాపాడుతూ ఉన్నాడు కనుక, మనలను నరకానికి పోతున్నటువంటి మనలను నరకము నుండి తప్పించి స్వర్గానికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రభువుని బట్టి మనం ఆనందించాలి. ఈ సంగతిని ఎంతమంది గుర్తిస్తూ ఉన్నారు? రక్షణ అయితే పొందావు, ఎప్పుడో పెట్టావు గట్టు మీద అన్నట్టుగా ఉంది నీ రక్షణ. ప్రియ సోదరి సహోదరుల, రక్షణను కాపాడుకోవటం అనేటువంటిది ఇది చాలా సవాలుతో కూడినటువంటి పరిస్థితి. అందుకే ప్రభువుని బట్టి ఆనందించాలి. మూడవదిగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మరొక సందర్భం అక్కడ మనకు కనబడతా ఉంది ప్రియులారా. 44వ వచనం నుండి చదువుకోబోతా ఉన్నాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పోలికను చెబుతూ ఉన్నాడు. పరలోక రాజ్యము దేనితో పోల్చబడ్డదట? పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దానిని కనుగొని, దేనిని కనుగొన్నాడట? పొలాన్ని కనుగొన్నాడు.
పొలములో ఉన్న ధనాలను కనుగొన్నాడు. అతను పరిశీలన చేసి పరీక్షించి ధనాన్ని కనుగొన్నాడు. ఆ ధనం ఎక్కడుందని అర్థమైంది అతనికి, పొలములో ఉంది. పొలములో దాచబడిన పొలమున్నది అన్నాడు. పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పొలములో దాచబడిందంట ఒక పొలం. పొలములో దాచబడింది ధనము. ఆ ధనమున్న స్థలాన్ని ఒక వ్యక్తి తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేస్తున్నాడు అని అంటే, దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తన కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. కలిగినదంతయు అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. జనాలు ఇతను నిజంగా పిచ్చోడే అనుకున్నారు. జనాలు నిజంగా ఇతను ఈ సరిగా బుర్ర పని చేయట్లేదు, ఉన్నదంతా అమ్మేసేసి పొలాన్ని కొనుక్కున్నాడు. ఇర్రా ఎందుకు పని చేయదో పొలం అనుకున్నాడు. కానీ పొలంలో ఆల్రెడీ ఏముంది, ధనమున్నది. పొలములో ఆల్రెడీ ధనమున్నది. ఇది పోలిక అని చెప్పాడు. దేనికి పోలిక? పరలోక రాజ్యానికి పోలిక. అంటే పరలోక రాజ్యము ధనముతో పోల్చబడతా ఉంది, పొలముతో పోల్చబడతా ఉంది. అలాంటి పరలోక రాజ్యాన్ని, పొలములో దాచబడిన ధనాన్ని పోలిన ఈ యొక్క పరలోక రాజ్యాన్ని ఈ రోజున ఎంతమంది సంపాదించుకున్నారు అని అంటే, లోకంలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే, కానీ అసలు సిసలైనటువంటి పరలోక రాజ్యాన్ని కనుగొన్నది కొందరే. పరలోక రాజ్యంలో క్రీస్తు రాజుగా ఉంటాడు, క్రీస్తు అధిపతిగా ఉంటాడు. ఆ క్రీస్తును రాజుగా అంగీకరించే క్రైస్తవులు ఈ రోజున ఎంతమంది ఉన్నారు చూడండి. లోకంలో అందరూ క్రైస్తవులే, కానీ క్రీస్తును రాజుగా అంగీకరించే వాళ్ళు ఎంతమంది? ఇప్పటికీ పాటలు పాడతారు, క్రీస్తు రాజుగా వచ్చుచున్నాడు అని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమనంటే, ఈ పాట పాడడానికి గల కారణం ఏమనంటే, యేసుప్రభు రెండోసారి వచ్చి రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యంలో ఉన్న సింహాసనం మీద రాజుగా ఉంటాడు. లేఖనం ఏం చెప్తుందనంటే ప్రియులారా, ఆల్రెడీ రాజ్యము స్థాపించబడింది. ఆ రాజ్యములో ఆయన సింహాసన ఆసీనుడై రాజ్యాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ రాజ్యం పేరే మనకు అర్థమయ్యే రీతిలో క్రీస్తు సంబంధులను ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. క్రీస్తుకు సంబంధించినటువంటి బిడ్డలను మాత్రమే ఆయనే సంఘము అన్నాడు. క్రీస్తుకు సంబంధించిన వారిని సంఘం అంటే క్రీస్తు సంఘ బిడ్డలను ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యాన్ని బట్టి మనిషి ఈ రోజున మనం సంతోషించాలా? చెప్పాలి మీరు. పరలోక రాజ్యాన్ని బట్టి మనం ఈ రోజున సంతోషించాలా? ఎస్, సంతోషించాలి. ఎందుకు పరలోక రాజ్యాన్ని బట్టి సంతోషించాలని అంటే, ఈ రాజ్యానికి అంతం లేదు. ఈ రాజ్యము నిత్యము నిలిచేది. ఈ రాజ్యము లోకమంతా అంతరించిపోయిన పరలోక రాజ్యము అనబడినటువంటి క్రీస్తు చేత స్థాపించబడినటువంటి రాజ్యానికి ముగింపు అనేటువంటిది లేదు, అంతం అనేటువంటిది లేదు. అలాంటి శాశ్వత రాజ్యాన్ని కలిగినందుకు, అలాంటి శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యాన్ని కలిగినందుకు, అనగా భూమి మీద పరలోక రాజ్యానికి ప్రతిబింబంగా ఉంటున్నటువంటి సంఘాన్ని కలిగి ఉన్నందుకు మనం ఏం చేయాలని అంటే ఆనందించాలి. మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. దయచేసి జాగ్రత్తగా విందాము. నిజమైన ఆనందము అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. నిజమైన ఆనందంలో మూడో భాగం. ఈ మూడో భాగంలో మనము ప్రజెంట్ దేవుని కావాలని దేవుని సన్నిధానానికి వస్తున్నటువంటి మనము వేటిని బట్టి ఆనందించాలి అని అంటే, ఫస్ట్లో ఒక విషయాన్ని చెప్పాను. ఎవరిని బట్టి ఆనందించాలని? దేవుని బట్టి ఎందుకు ఆనందించాలంటే, దేవుడు నిత్యుడు కనుక ఆనందించాలి. రెండోదిగా,
ఎవరిని బట్టి మనం ఆనందించాలి? ఎందుకనంటే క్రీస్తుని బట్టి ఆనందించాలి. ఎందుకనంటే ఆయన దేవునికి మనకి మధ్యవర్తిగా సకల విధములైన శాశ్వత ఆశీర్వాదాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక ఆయన బట్టి ఆనందించాలి. మూడోదిగా దేనిని బట్టి మనం ఆనందించాలి అంటే దేవుని రాజ్యమును సంఘాన్ని బట్టి ఆనందించాలి. ఎందుకంటే ఈ రాజ్యము లేక ఈ రాజ్యం అనబడిన సంఘము నిత్యము నిలిచేది, నిరంతరము నిలిచేది, అంతము లేనిది. ఇది పొందిన వారికే తప్ప ఇంటికాడ ఉండి తనుచుకుంటే పొందుకుంటామండి? ఇంటికాడ ఉండి ఇంటికాడ ఉండి అనుకుంటే జరుగుతుందా? జరగదండి. అనుకుంటే జరగదు. దాన్ని మనం ఏం చేయాలనంటే అనుసరించాలి. అనుకోవటం కాదు, అనుసరించాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. తర్వాత మనం ఆలోచన చేయబోతూ ఉన్నాము. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం. బైబిల్ తెరిచినట్లయితే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, 39వ వచనము. నపుంసకుడు ఒక అద్భుతమైనటువంటి రాజ్యానికి అతడు పోషాధికారిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. దేవుని యందు మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి, దేవుడంటే ఎంతో భయభక్తులతో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని కొరకు నిత్యము పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఈ నపుంసకుడు. ఇతని పేరు మనకి బైబిల్ గ్రంథంలో ఇవ్వలేదు, కానీ అతడు యొద్దకు దేవుని సేవకుడు వచ్చాను. ఆయన పేరు ఫిలిపు. ఇతర గొప్ప ఆర్థిక శాఖ మంత్రి గనక, అధికారి గనక రథం మీద యెరూషలేం దేవాలయానికి వెళ్ళాడు. ఆరాధించడానికి అతనికి అవకాశం దొరకలేదు. చాలా విసారంగా బాధపడుతూ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్యం చదువుకుంటూ వచ్చేస్తూ ఉన్నాడు రథం మీద. దేవుని మందిరానికి ఆనందంగానే వెళ్ళాడు, కానీ నపుంసకులు దేవుని మందిరంలోనికి ప్రవేశించడానికి వీలు లేదు అని పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని అతనికి లోపలికి ప్రవేశించడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఎంత సంతోషంగా ఈ నపుంసకుడు వెళ్ళాడో అంత విసారంగా బాధపడుతూ ఏదో పోగొట్టుకున్నట్టుగా మళ్ళీ తన రథం ఎక్కి ఇంటికి వచ్చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్నంతటిని మహాదేవుడు చూసి దైవజనుడైనటువంటి ఫిలిపు గారికి ప్రత్యక్షమై, ఫిలిపు పలానా వ్యక్తి రథం మీద వెళ్ళిపోతా ఉన్నాడు, అతను కలుసుకుని దేవుని వాక్యాన్ని బోధించు అని ప్రభువారు చెప్తే, దూత ద్వారా ప్రభు మాటను విని ఈ ఫిలిపు అనబడినటువంటి దైవజనుడు చాలా వేగంగా పరిగెత్తుకుని రథంలో ఉన్నటువంటి నపుంసకుని కలిశాడు. నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుంది అని అంటే, నాకు వివరించేవాడు లేకపోతే నాకు ఎలాగ అర్థమవుతుంది అని నపుంసకుడు అంటాడు. ఏ వాక్యాన్ని అయితే చదువుతున్నాడో ఆ వాక్యం యేసుక్రీస్తును గూర్చి అక్కడ రాయబడి ఉంది. ఆయన గొర్రె వలె వదుకు తేబడును, బొచ్చు కదిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవబడలేదు అన్న వాక్యాన్ని నపుంసకుడు యెషయా గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని చదువుతుంటే ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, యేసు ప్రభువారు. ఆయన బోనులో అధికారుల ముందు నిలబెట్టి ఎందో నిందలు నిందిస్తూ ఉంటే, అవమానపరుస్తూ ఉంటే, కొడతా ఉంటే, తిడతా ఉంటే నోరు విప్పలేదు, మౌనంగా ఉండిపోయాడు. ఎందుకో తెలుసా? మనం తెలుసో తెలియకో చేసిన పాపాలు నుండి విముక్తిపరచాలనేటువంటి ఆలోచనతో పవిత్ర రక్తాన్ని కాచే రక్త శుద్ధీకరణ చేత మనల్ని అందరినీ
తన రాజ్యంలో ప్రవేశించాలనేటువంటి ఆలోచన. అని క్రీస్తును గూర్చినటువంటి సువార్త ఫిలిప్పు గారు నపుంసకుడికి చెబితే, ఇప్పుడు నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి అని అడిగినప్పుడు, నువ్వు బాప్తిసం పొందాలి అని చెప్పినటువంటి సందర్భం. సహోదరులారా, అప్పుడు ఏం జరిగిందో 39వ వచనంలో చదువుతున్నాం. వారు నేలలో నుండి, చూడండి, వారు అంటే ఎవరు? మీకు అర్థమవుతుందా తల్లి? వారు అంటే ఎవరు? దైవజనుడైనటువంటి ఫిలిప్పు గారు, అధికారి అయినటువంటి నపుంసకుడు నెలలో దిగారట. ఎందుకో? ములగడానికా? బాప్తిసం పొందడానికి. ఏం బాప్తిసం ఎందుకు పొందాలా? బాప్తిసం పొందటం వల్ల అతనికి ఏంటి లాభం? ఇక్కడ బాప్తిసం పొందిన వాళ్ళు మ్యాక్సిమం 190% ఉన్నారు. బాప్తిసం వల్ల ఏంటి లాభం? ఏంటి చెప్పండి, మీకు ఏమర్థమైందో చెప్పండి. ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళే కదా. అంటే బాప్తిసం పొందడం వల్ల మనకు వచ్చే అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఏంటి? రక్షణ. దేవుని పరిధిలోనికి వస్తాం మనం. సాతాను పరిధిలో, సాతానుడి యొక్క అధికారంలో ఉన్నటువంటి మనము ఎప్పుడైతే బాప్తిజం అనేటువంటి ఆజ్ఞను అతిక్రమించకుండా పాటించామో, బాప్తిజం పొందామో, అప్పుడు ఎవరి అధికారం కిందకు వచ్చేస్తాము? దేవుడి అధికారం కింద దేవుని పిల్లలతో పిలువబడతాం. ఆ విషయాన్ని నపుంసకుడికి చెప్పి నెలల్లోనికి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపుని కొనుక్కుపోయిన బాప్తిసం పొందిన తర్వాత నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను అనేటువంటి మాట. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను ఇంటికి వెళ్ళిపోయాడట. అదేంటి అప్పటి వరకు లేని సంతోషం ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత ఇతను చాలా సంతోషంగా ఉన్నాడు. కారణం ఏంటి? చాలా ఆనందంగా ఉన్నాడు. కారణం ఏంటి? ఈ నపుంసకుడు, ఈ అధికారి, ఈ ఆర్థిక శాఖ మంత్రి ఇంత ఆనందంగా బాప్తిసం పొందిన తర్వాత ఎందుకున్నాడు అంటే, ఇప్పుడు దేవుని ప్రజలతో అతను లెక్కింపబడతా ఉన్నాడు. ఇప్పుడు అతడు దేవుని ఇంటిలోనికి ప్రవేశించాడు. దేవుని జనులతో ఆయన పిలువబడుతూ ఉన్నాడు. అంతకంటే భాగ్యం ఇంకేముంది? ఇప్పుడు అతడు ఇప్పుడు నపుంసకుడు ఎక్కడికి వెళ్ళడానికి అర్హుడు? పరలోకానికి వెళ్ళడానికి అర్హుడు. ఇప్పుడు నపుంసకుడు, ప్రియ సోదరి సహోదరులారా, ఆ దేవుణ్ణి తండ్రి అని సంబోధించే అర్హతను, దేవుని వంశంలో చేర్చబడ్డానికి అవకాశాన్ని బాప్తిసము పొందటం ద్వారా అతనికి లభించాయి. భౌతికంగా చాలా గొప్ప అధికారే, ఏది లోట్లేదు. కానీ ఆత్మ దేవునికి దూరంగా ఉంది. అది రక్షణ భాగ్యం అతనికి పొందటం ద్వారా ఇప్పుడు దేవునికి మరింత సమీపంగా ఉన్నాడు. అంటే ప్రతి మనిషి దేనిని బట్టి సంతోషించాలి అంటే రక్షణను బట్టి సంతోషించాలి అనేటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నపుంసకుడు ఆనందించాడు కనుక. బాప్తిసం పొందిన తర్వాత ఆనందించాడు అతను. ఒకవేళ బాప్తిసం పొందకుండా ఒకవేళ మనం చలామణిలో ఉంటే ప్రమాదంలో ఉన్నట్టే. దేవుని వాక్యానుసారంగా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు బయలుపరిచినటువంటి పద్ధతి ప్రకారంగా యేసుక్రీస్తును ఏ సంఘానికి శిరస్సుగా అధికారిగా ఉన్నాడో ఆ సంఘములో ఒకవేళ మనం బాప్తిసం పొందకపోయినట్లయితే, యేసు ప్రభు అధికారిగా ఉన్నటువంటి, శిరస్సుగా ఉన్నటువంటి, రాజుగా ఉన్నటువంటి సంఘములో కనుక మనం బాప్తిసం పొందకపోయినట్లయితే మనం రక్షణ పొందలేదు. రక్షణ పొందకుండానే అలా శలామణిలో అలా సాగిపోతూ ఉన్నాం, అరిగిపోయిన డబ్బులాగా. ఏమండి, చలామణిలోకి వెళ్ళిపోతూ ఉంది. కొన్ని నోట్లు చూడండి మొత్తం చిరిగిపోతాయి. దానికి ఏం చేస్తామంటే ఆ చివర ఈ చివర అంటించి, ఏమండి, ఆ కట్టల మధ్యలో పెట్టేస్తుంది దాన్ని. ఏం పైన ఎందుకు పెట్టాం? దొరికేస్తుంది అది.
అందుకని మధ్యలో వెళ్ళేస్తే ప్రత్యేకించి ఒకటి చూసి ఇలా చూసి ఒకటి చూసి ఇలా చూడడం కాదు, ఇంకా అలా చలామణిలోకి వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడూ ఒకవేళ చిరిగిపోయింది కానీ బాగా నలిపోయింది కానీ మధ్యలోనే పెడతాం, అందులో పోతుంది. అలాగా గుంపులో కలిసిపోయి రక్షణ లేకుండా కూడా గుంపులో కలిసిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు భావిస్తూ ఉంటారు ప్రత్యేకించి మా కోసమే అయ్యగారు చెప్తున్నారేమో అని. అవసరం లేదు, కానీ నువ్వు రక్షింపబడాలి, దేవుని ప్రియకుమారుడిగా ప్రియకుమార్తెగా దేవుని లెక్కల్లో చేర్చబడాలి. ఈనాడు ఈ వాక్యములో నపుంసకుడు ఎందుకు ఆనందిస్తూ ఉన్నాడో, అంతకుముందు ఆనందం లేదా అతని ముఖంలో, అతని హృదయంలో. పేదవాడైన ఆనందం లేదా, అధికారం లేదని ఆనందం లేదంటే ఆయన ఏకంగా ఒక దేశానికే ఆర్థిక శాఖ మంత్రి. పుష్కలంగా అతను ధనం రిలీజ్ చేయాలంటే అతని ద్వారానే వస్తుంది. ఎందుకు ఆనందం లేదు, కానీ రక్షణ పొందిన తర్వాత ఆనందంతో ఇంటికి వెళ్ళాడు. అంటే రక్షణ అనేటువంటిది మనిషికి చాలా అవసరము. అది దేవుడు లెక్కల్లో చేర్చబడి దేవుని గుర్తించే బిడ్డగా ఉండే అవకాశం ఉంది. అర్థమవుతుందా ప్రియులరా? తర్వాత మనం ఆలోచన చేయబోతూ ఉన్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం 11, 12 వచనాలు చదువుకోబోతూ ఉన్నాము. యేసు ప్రభు వారు కొండ మీద ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని, మనుషుల జీవితాలకి అవసరమైనటువంటి ప్రసంగాన్ని, ఖచ్చితంగా ఈ విషయాలు నేర్చుకోదగ్గ విషయాలను, జీవితాలకు ప్రయోజనకరమైన విషయాలను ప్రభువారు బోధిస్తూ ఉన్నారు ఈ కొండ మీద ఆయన ప్రసంగంలో. ధన్యతను కూర్చున్నటువంటి ఆశీర్వాదకరమైన ఆనందదాయకమైనటువంటి అదృష్టానికి సంబంధించినటువంటి ధన్యత కూర్చున్నటువంటి విషయాలు 10 వచనాల్లో ఆయన చెప్పి 11వ వచనంలో అందరూ సైలెంట్ అయిపోయి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రారంభం నుండి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ధన్యులు ధన్యులు ధన్యులు, ఎలాగుంటే ధన్యులు, ఎలాగుంటే ధన్యులు, ఎలాగుంటే ధన్యులు, ఎలాగుంటే మీరు అదృష్టవంతులే, ఎలాగుంటే మీరు ఆనందభరితులే, ఎలాగుంటే దేవుడి ఆశీర్వాదాలకు మీరు వారసులే అని చాలా గొప్పగా చెప్పాడు 10 వచనాల్లో. అయితే 11వ వచనంలో ఏమంటున్నాడంటే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందిస్తారు. జనులు ఏం చేస్తారు? నిందిస్తారు. అదేంటి నాయన, దేవుళ్ళలోకి వస్తే నిందలు రావనుకున్నాను నేను. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నా నిమిత్తము జనులు మిమ్మును హింసిస్తారు. అదేంటి నాయన, దేవుళ్ళలోకి వస్తే మందిరానికి వస్తే హింసలు రావనుకున్నాను నేను అని మీరు అనుకుంటూ ఉన్నారేమో. అయితే పొరపాటు పడినట్టే. దేవుడిలోనికి వస్తే, దేవుని నమ్ముకుంటే, రక్షణ పొందుకుంటే, దేవుని సన్నిధానంలో దేవుని పరిచర్యలో వాడబడితే నిందలు రావు, అవమానాలు రావు, హింసలు రావు అని ఒకవేళ ఎవరన్నా అనుకుంటుంటే ఆ ఆలోచన తప్పు. ప్రభువు మాట చెప్తున్నాడు, ఆలోచన తప్పు. నీ మీదకి హింసలు వస్తాయి, నీ మీదకి నిందలు వస్తాయి, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు. నిజంగా సుమి, అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు. మీరు నిజంగా నావారైతే ధన్యులే, మీరు నిజంగా నావారైతే ధన్యులే. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? 12వ వచనంలో, సంతోషించండి, ఆనందించండి. ఇది సాధ్యమేనా? మన మీద నిందలు ప్రభువు నిమిత్తము, నా నిమిత్తము అన్నాడు చూశారు. అంటే ప్రభువు నిమిత్తము నిందొస్తే, హింస వస్తే, అబద్ధపు మాటలు మన మీద అల్లుతే సంతోషించగలమా, ఆనందించగలమా అంటే కష్టమే. ఉప్పు కారం తింటున్నాం కనుక పౌరుషానికి పోయే అవకాశం లేకపోలేదు. మనిషి ఉండగలడా మరి? ఇలాంటి పరిస్థితులు ప్రభు పేరట మనకు ఎదురవుతూ ఉంటుంటే, మన మీదకు వస్తుంటే ఉండగలడా ఒక మనిషి
అని అంటే ప్రభువారు చెప్తున్నాడు ఉండగలడు అని ఉండి చూపించాడు ఆయన. నేను మనిషినే, నాలోనూ రక్తము ప్రవశిస్తూ ఉంది, నేను మీలానే ఉప్పు కారం తింటున్నాను. నన్ను ఎందరో నిందించారు, ఎందరో హింసించారు, అబద్ధపు మాటలు నా మీద మోపారు, ఆయన నేను సంతోషించాను, ఆనందించాను. అంటే ఒక మనిషి ఉండగలడా అంటే ఎస్, ఆయన ప్రభువు కాబట్టి, పరలోకము నుండి వచ్చాడు కాబట్టి ఆయన ఉన్నాడండి, మనం ఎక్కడ ఉంటాము అని అనొచ్చు. నిజమే, ఇది కూడా ప్రశ్నే. మరి ఆయన ప్రభు కాబట్టి సహించుకోగలిగాడు, ప్రభు కాబట్టి ఉండగలిగాడు, మనం ఎక్కడ ఉండగలము అని అనొచ్చు. ఎంతోమంది ప్రవక్తలు ఉండి చూపించారు. ప్రభువును ఒకవేళ లిస్టులోంచి పక్కన పెట్టగలిగితే ఎంతోమంది ప్రవక్తలు దేవుని నామాన్ని నిందించారు, అవమానపరిచారు, ఆయన శిక్షించారు. పాత నిబంధనలో ఎంతోమంది చిత్రహింసపడ్డారు. క్రొత్త నిబంధనలో ప్రభు యొక్క శిశువులు భయంకరమైనటువంటి శోధనలు అనుభవించారు. అయినా కానీ ఎవరిని విడిచిపెట్టలేదు, వారు దేవుని విడిచిపెట్టలేదు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము, 2వ పత్రిక 12వ అధ్యాయంలో ప్రియులారా మనం 10వ వచనాన్ని చదువుకోవడానికి ఇష్టపడతాము. మనం చూడండి 9 నుంచి చదువుకుంటే బాగుంటుందమ్మో. అందుకు నా కృప నీకు చాలును. ఈ విషయం ఎక్కడి నుండి చదువుకుంటే బాగుంటుంది? 7వ వచనం నుండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా, క్షమించాలి 7వ వచనం నుండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను ఏం చేశాడట? నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. పౌలు గారు చెప్తా ఉన్నారు, నాకు ఎన్నో వరాలు దేవుడిచ్చాడు, ఎన్నో తలంతులను దేవుడిచ్చాడు, ఎన్నో వరాలను ఎన్నో తలంతులను దేవుడు ఎవరికి ఇచ్చాడట? మీకు అర్థమవుతుందా తల్లి? అర్థమవుతున్న వాళ్ళు మాత్రమే ఒకసారి చేయొద్దండి. అర్థమవుతుంది, మీరు చెప్పింది అర్థమవుతుంది అన్న వాళ్ళే, అర్థం కావట్లేదు అన్న వాళ్ళు చేయొద్దు. చాలా సంతోషమే. ఈ ప్రశ్న ఏదో కొంచెం తెకాకగా ఉంది, అందరితో ఎత్తారు కాబట్టి ఎత్తెత్త గొడవ వదిలిపోద్ది అనుకోకండి, అర్థం చేసుకునే ప్రయత్నం. మహాదేవుడు పౌలు గారిని ప్రత్యేకంగా దర్శించి ఆయనకు కొన్ని వరాలు ఇచ్చాడట. వరాలనే కొన్ని తలంతులను, కొన్ని ప్రత్యేకతలను అనుగ్రహించాడట. ఆయనకునేటువంటి టాలెంట్ను బట్టి, ఆయనకునేటువంటి వరాలను బట్టి, పౌలు గారికి ఉన్నటువంటి తలంతులను బట్టి హెచ్చింపబడకుండా ఉండు నిమిత్తము ఆయన శరీరములో దేవుడు ఏముంచాడట? ఒక ముళ్ళు నుంచాడు. దేవా, ఇంత విస్తృతంగా నీ పనిలో, నీ సేవలో నేను కొనసాగుతున్నాను కదా, ఈ ముళ్ళు తీసేవా అని అడిగితే ప్రభు ఏమన్నాడు అనేటువంటి విషయం, నా యొద్ద నుండి తొలగించు అని ప్రభువుని వేడుకున్నాడట. 8వ వచనంలో ముమ్మారు వేడుకునెను. దాని విషయమై 8వ వచనము, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభుని వేడుకుంటుని. పౌలు గారు దేవునికి ప్రార్థన చేశారట ముమ్మారు. ఏం తీసేయమని? ముళ్ళుని తీసేయమని. కానీ ప్రభు ఏమన్నాడు అని అంటే, అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, ముళ్ళు ఉన్నా నేను నిన్ను విడిచిపెట్టను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ముళ్ళుందని నువ్వు బాధపడకు, ముళ్ళుండా నేను నిన్ను విడిచిపెట్టను, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని
ఆయన నాతో చెప్పెను, బలహీనత యందు నీవు ఎప్పుడైతే బలహీనంగా ఉంటావో అప్పుడే అత్యధికంగా నీలో నా శక్తి ప్రవశించేటట్లుగా చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. తర్వాత కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతుంది. క్రీస్తు శక్తి నా మీద ఉన్నది, అందుకే బలహీనతల యందు కూడా నేను ఏం చేయబడతా ఉన్నాను, సంతోషించగలుగుతూ ఉన్నాను. 10వ వచనంలో చెప్తా ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ బలహీనున్నాయి, నేను ఎప్పుడు బలహీనవుతానో అప్పుడే బలవంతుడును అని చెప్తున్నాడు. నేను ఎప్పుడు బలహీనవుతానే అప్పుడే బలవంతును. ఎందుకో చెప్తున్నాడు, కారణం చెప్తున్నాడు. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోని, నిందల్లోని, ఇబ్బందుల్లోని, హింసల్లోని, ఉపద్రవయములోను నేను సంతోషించుచున్నాను. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకేమర్థం అవుతుందని అంటే, ప్రియులారా, శ్రమలలో మనం ఏం చేయాలి, సంతోషించాలి. శ్రమలలో సంతోషించాలి, కష్టాలలో సంతోషించాలి. అదే విషయం చెప్పాడు కదా ఆయన. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవయములోను నేను సంతోషించుచున్నాను. పౌలు గారు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి శ్రమల రాక తప్పవు, కానీ ఆ శ్రమలలో నేను మిమ్మల్ని బలపరుస్తాను, నా యందు మీరు బలవంతులు అవ్వండి అని ఒక అద్భుతమైనటువంటి భరోసాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మన దేని యందు సంతోషించాలి ప్రియులారా? శ్రమల యందు. మనం వేటిని బట్టి సంతోషించాలో ఫస్ట్ చెప్పుకున్నాం. చెప్పండి, దేనిని బట్టి సంతోషించాలి? దేవుని బట్టి. తర్వాత రెండోదిగా క్రీస్తును బట్టి. మూడోదిగా రక్షణను బట్టి. నాలుగోదిగా దేవుని రాజ్యాన్ని బట్టి. ఐదోదిగా శ్రమలు సంభవించినప్పుడు మనం ఏం చేయాలి అంటే సంతోషించాలి, కృంగిపోకూడదు. ఇక నా జీవితం అయిపోయింది అని అనుకోకూడదు. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడట, వాళ్ళని ఏం చేస్తాడట, ఆయన బళ్ళు చేయగలడు, బళ్ళును వాళ్ళని చేయగలడు. అంత అద్భుతమైనటువంటి శక్తిమంతుడు ఆయన అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సహోదరులారా, చూడండి, లోకసువార్త 10వ అధ్యాయం. లోకసువార్త 10వ అధ్యాయంలో మరొక మాట మనం చదువుకోబోతా ఉన్నాం. 10వ అధ్యాయంలో లోకసువార్త 10వ అధ్యాయము 20వ వచనం. ఏమండి, 20వ వచనము. అయినను, మనం లోకసువార్త 10వ అధ్యాయము 20వ వచనము పైన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడనంటే, అయినను దయ్యములను మీకు లోబడుచున్నావని సంతోషపడక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నావని సంతోషపడిన వారితో చెప్పాను. మీ పేర్లు, ఆ మాటలు చూడండి, మీ పేర్లు ఎక్కడ రాయబడ్డాయట? పరలోకంలో నా జీవ గ్రంథములో రాయబడ్డాయని మీరు సంతోషపడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మన పేర్లు జీవగ్రంథములో, ఎవరి పేరైతే జీవగ్రంథములో ఉండదో వారిని నిత్యత్వానికి అనగా స్వర్గానికి రానివ్వడట ఆయన. మనం ఈ భక్తి చేసేది లేక ఈ కార్యక్రమాలు చేసేది, ఎంత దేవుని పేరు మీద ఎంతో సేవ చేస్తూ ఉన్నాము గల కారణం ఏమనంటే, మనం అందరము సంతోషంగా నిత్యత్వాన్ని ఎదుర్కోవాలని, నిత్యము నిలిచే అద్భుతమైనటువంటి పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలనేటువంటి ఆలోచనతో ఇన్ని దేవుని పేరు మీద ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మనం తినకో మనకునేటువంటి పరిస్థితుల కష్టకాలంలో ఉండి కూడా, మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే నుండి కూడా దేవుని పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాము.
అనేకులకు మేలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాము. గల కారణం ఏమనంటే మన పేర్లు జీవగ్రంథంలో ఉండాలి. మన పేర్లు జీవగ్రంథంలో ఉంటే సంతోషించాలి. వేటిని బట్టి మనము సంతోషించాలంటే ఇన్ని విషయాలను బట్టి మనం సంతోషిస్తూ ఉన్నాం. కానీ ఈ లోకస్తులు లోకపరమైనటువంటి వాటిని బట్టి సంతోషిస్తూ ఉన్నారు. ఆ సంతోషం కొంతకాలమే కానీ శాశ్వతమైన సంతోషం దేవుళ్ళలో ఉంది, క్రీస్తులో ఉంది, రాజ్యములో ఉంది, అలాగే శ్రమలలో ఉంది, దేవుని గ్రంథములో రాయబడినటువంటి గ్రంథములో ఉన్నది. నిత్య జీవాన్ని బట్టి సంతోషించాలి. కాబట్టి నిత్య జీవాన్ని అనుగ్రహించబడినప్పుడు అందులో ఈ సంతోషం ఉన్నది. ఇదే నిజమైనటువంటి సంతోషము, శాశ్వతమైనటువంటి సంతోషము. దేవుడిలో తప్ప, క్రీస్తులో తప్ప, క్రీస్తు సంఘములో తప్ప ఇంకెందులోనూ సంతోషం లేదు. అలాంటి నిజమైనటువంటి సంతోషాన్ని మనం పొందుకోవడానికి నిరంతరము కృషి చేద్దాము. కృంగిపోకుండా, నలిగిపోకుండా, బాధల్లో ఉండిపోకుండా మన కాళ్ళ మీద మనం నిలిచి దేవుని సహాయం తీసుకుని దేవుని ఉన్నతమైనటువంటి మార్గంలో నిత్యానందభరితలై నిజమైన ఆనందాన్ని పొందుకోవడానికి సిద్ధపడదాము. ప్రియులారా, నిత్యము ఉండే ఆనందాన్ని కోరుకుందాం. మనం అందరము ఈ ఆనందాన్ని కోరుకుందాము. నిత్యము ఉండే నిజమైన ఆనందాన్ని కోరుకుందాము. క్షణకమైనటువంటి ఆనందాల కొరకు ఆశ పడొద్దు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. ఆఖరికి ఒక మాట చెప్తాను, నాతో పాటు చెప్పండి. నిత్యము ఉండే ఆనందమును కోరుకుంటాను ప్రభువా. క్షణకమైన ఆనందం నాకొద్దు. ఈ నిజమైన ఆనందం నీ సన్నిధిలోనే, నీ పరిచర్యలో ఉంటుందని ఈ 3 రోజులు మనం గ్రహించాం. ఆ నిజమైన ఆనందం కొరకు దేవుని అడుగుల్లో నడుస్తూ దేవుని సన్నిధిలో కట్టబడదాము. మంచి మాటలు ఉన్నటువంటి మీకు ప్రభు నామంలో వందనాలు.